గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందన పర్యటన కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న అన్ని స్థావరాల్లో ఉన్నటువంటి భద్రతా దళాలతో సమావేశమై వారిని అభినందించనున్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన రాజ్నాథ్ సింగ్ కాసేపట్లో గుజరాత్లోని భుజ్ ఎయిర్ బేస్ కు చేరుకుంటారు. భద్రతా దళాలతో భేటీ కానున్నారు. అంతర్జాతీయ సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందన పర్యటన కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న అన్ని స్థావరాల్లో ఉన్నటువంటి భద్రతా దళాలతో సమావేశమై వారిని అభినందిస్తారు రాజ్నాథ్ సింగ్. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన రాజ్నాథ్ సింగ్ కాసేపట్లో గుజరాత్లోని భుజ్ ఎయిర్ బేస్ కు చేరుకుంటారు. భద్రతా దళాలతో భేటీ అవుతారు. అంతర్జాతీయ సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందన పర్యటన కొనసాగుతోంది. అయితే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి అన్ని స్థావరాల్లో ఉన్న భద్రతా దళాలతో సమావేశమై వారిని అభినందించనున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి. డీటెయిల్స్ అందించేందుకు రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి. మరి కాసేపట్లో గుజరాత్ లో ఉన్న భుజ్ ఎయిర్ బేస్ కు చేరుకొని అభినందన పర్యటన కొనసాగించనున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుజరాత్ లో పర్యటించనున్నారు. భుజ్ లో ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈ రోజు ఆయన నిన్న చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ లో వీర జవాన్లందరినీ కూడా అభినందించడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళు చేసిన సేవలను కొనియాడారు. దాంతో పాటు ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనికి భయపడము, ఇక్కడ కూడా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగం, పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్తాం, ఇక ఉగ్రవాదులందరినీ కూడా సరెండర్ చేయాల్సిందే తప్పనిసరిగా అని చెప్పేసి కూడా రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక తర్వాత ఇప్పుడు భుజ్లోకి పర్యటించబోతున్నారు. మరి సైనిక దళాలను అభినందించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ ని సక్సెస్ఫుల్ చేసినందుకు సైనిక దళాలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఓకే, రైట్ రామకృష్ణ.